అందరికీ నమస్కారం. నేను మీ భాస్కర్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి, మొత్తం చూడండి. ఎందుకంటే ఇందులోని ఇన్ఫర్మేషన్ మీ జీవితంలో ప్రధాన పాత్ర పోషించబోతుంది. దానికి కారణం మన జీవితాలన్నీ భూమి మీద ఆధారపడి బ్రతుకుతున్న బ్రతుకులు. ఇల్లు కావచ్చు, నడిచే బాట కావచ్చు, రోడ్డు కావచ్చు, అదేవిధంగా పొలాలు కావచ్చు. వీటన్నిటినీ భూ కబ్జాదారులు రకరకాల కారణాలతోటి కబ్జా చేసి అమ్మడం జరుగుతుంది. అంతెందుకండి, మీ పొలానికి మీరు కనుక ఒక 5 సంవత్సరాలు కనుక వెళ్ళకపోతే మీ పొలానికి వెళ్ళే దారి ఉండదు. అదేవిధంగా మీ పొలం కూడా ఉండకపోవచ్చు. రకరకాల సర్వే నెంబర్లు వేసి స్వాహా చేయొచ్చు. ఇలాంటి కబ్జా కోర్లు ఉన్న ఈ కాలంలో మన భూముల్ని, మన బాటల్ని మనం కాపాడుకోవాలంటే పూర్తి అవగాహన అనేది మనకు ఉండాలి. ఇలాంటి సమస్య చాలా గ్రామాలలో ఇప్పటికే ఉంది. అంతెందుకు, ఏపీ, తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళతో పోరాడలేక బాటలు కాదు, భూములు సైతం వదిలేయడం జరిగింది. ఇలాంటి సమస్య నీకు నాకు వస్తే వదిలేయచ్చేమో, కానీ ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేట రైతులు మాత్రం సంకల్ప బలంతోటి న్యాయ పోరాటం చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడో భూకబ్జాదారులు సర్కారు వారి బాటని 33 ఫీట్ల బాటని మింగేయడం జరిగింది. అది రైతులకు ఎంతో అవసరమని, అది మాకు కావాలని చెప్పి పోరాటం జరుగుతుంది. మింగే వాళ్ళు కొందరైతే రైతుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ బాటే కాదు, ఇంకా కొంచెం భూమి అవసరం అని చెప్పి ఒక వ్యక్తి 18.5 గుంటల జాగని దానం చేయడానికి రెడీగా ఉన్నాడు. అదేవిధంగా ఇంకొక వ్యక్తి 8 గుంటలు దానం చేయడానికి రెడీగా ఉన్నాడు. అతని పేరే రామిరెడ్డి. ఈ పెద్ద మనిషి ఆ రైతులతో సహా న్యాయ పోరాటం చేయడం జరుగుతుంది. సో ఈ వ్యక్తి మాటల్లోనే అసలు వీళ్ళ ఈ అన్యాయం ఎలా జరిగింది, దీనికి కారణాలు ఏంటి అని అడుగు తెలుసుకుందాం. ఓకేనా, లెట్స్ గో. నమస్కారం అండి, నా పేరు రామిరెడ్డి, మాది లక్ష్మీదేవిపేట. ఒక బాట విషయం లోపల రైతులు ఎంతగా నష్టపోయారో నేను చెప్పే ఈ సంఘటన వల్ల మీ అందరికీ విశదంగా అర్థమవుతుంది. కాసేపు నేను చెప్పేటువంటి అంశాలు క్షుణ్ణంగా వినాలని చెప్పి నా యొక్క మనవి. 29/1/2024 రోజున ఎంఆర్ఓ వెంకటాపురం గారికి లక్ష్మీదేవిపేట రైతులందరికీ ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి ఒక నక్షా బాట, 33 ఫీట్ల నక్షా బాటను అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి మూసివేయటం జరిగింది. దాని విషయం లోపల రైతులందరం కలిసి మేము ఈ ఒక ఆర్జీని ఎంఆర్ఓ వెంకటాపురం గారికి 29/1/2024 అంటే 2 సంవత్సరాల క్రితం పెట్టుకోవడం జరిగింది. ఎంఆర్ఓ గారు మా ఆర్జీని మన్నిస్తూ వారి కింద ఉన్నటువంటి రెవెన్యూ ఇన్స్పెక్టర్ చేత ఇన్స్పెక్షన్ చేయించి అందులో నుంచి 33 ఫీట్ల నక్షా బాట ఉన్నదని, ఆ నక్షా బాట తీయాలంటే దానికి సంబంధించినటువంటి ఆ టీపన్స్ వగైరాలు మా దగ్గర లేవు కనుక వారు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సర్వే ల్యాండ్ అండ్ రికార్డ్స్ ములుగు జిల్లా అధికారి గారికి వారు లెటర్ పెట్టడం జరిగింది. దాని మీద అసిస్టెంట్ డైరెక్టర్ ములుగు గారు వారి కింద ఉన్నటువంటి సర్వేయర్ని, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే గారిని పంపించారు. వారు వచ్చి అక్కడ పరిశీలన చేసి వారు చెప్పినటువంటి విషయం ఏమిటంటే, ఇందులో ఈ నక్షాలో బండ్లబాట ఉంది, కానీ ఈ బండ్లబాట సవరణ చేయబడ్డది. బండ్లబాట సవరణ చేయబడిన తర్వాత ఈ బాటను మళ్ళీ పునరుద్ధరించడం సాధ్యం కాదు అని చెప్పి వారు తప్పుడు రిపోర్టు ఇవ్వటం జరిగింది. దాంతో మాకు కొంత రైతులుగా మా అందరికీ బాధేసి ఇక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని మరి కోర్టు దృష్టికి తీసుకుపోవాలి అనేటువంటి దాంట్లో లోపల సంఘటితంగా రైతులందరం కలిసి మరి హైకోర్టు లోపల మేము రిట్ వేయటం జరిగింది. హైకోర్టు వారు మా రిట్ను స్వీకరించి వారు 30 రోజుల గడువు లోపల ఎంఆర్ఓ తన లేఖ లోపల పేర్కొన్న విధంగా ఆ నక్షాబాటను ఉన్నటువంటి నక్షాబాటను పునరుద్ధరించాలని చెప్పి సర్టెన్ గడువుతో జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే గారికి ఆదేశించడం జరిగింది. వారు హైకోర్టు యొక్క ఆదేశాల మేరకు మరి మా లక్ష్మీదేవిపేటకు విజిట్ అంటే దాన్ని చూడటానికి, దాన్ని పరిశీలించడానికి మా అందరికీ నోటీసులు ఇచ్చి రావటం జరిగింది. వచ్చి వారు హైకోర్టుకి ఇచ్చినటువంటి నివేదిక ఇదంతా పరిశీలన చేసి హైకోర్టుకు వారు తప్పుడు నివేదిక ఇచ్చి
రైతులను తప్పుదో పట్టించాడు, కోర్టును కూడా తప్పుదో పట్టించాడు. వారు ఏమన్నారంటే హైకోర్టుకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లోపల, ఆ హైకోర్టుకి ఇచ్చినటువంటి దాంట్లోపల వారు ఏమని చెప్పిందంటే రైతులు నక్షాలో ఉన్నటువంటి బండ్ల బాటను పునరుద్ధరింపజేయాలని చెప్పి ఎంఆర్ఓ గారికి ఆర్జీ పెట్టుకున్నారు. కానీ నక్షాలో బండ్ల బాట సవరణ చేయబడ్డట్టుగా ఉంది కనుక మేము బాటను తీయలేము. దాని తాలూకు ఫైల్ నెంబర్ K2 465/67 అని హైకోర్టుకు తప్పుడు సమాచారం ఏడీ గారు ఇచ్చారు. కానీ వాస్తవంగా రైతులు బండ్ల బాటను పునరుద్ధరింపజేయాలని చెప్పి ఎంఆర్ఓ గారికి లెటర్ పెట్టుకోలే. ఎంఆర్ఓ గారికి పెట్టుకున్నటువంటి లెటరు నక్షా బాటను పునరుద్ధరింపజేయాలని చెప్పి. ఇక్కడ ఈ అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఆపోజిట్ వ్యక్తితోని కొల్యూడయి తప్పుడు సమాచారాన్ని కోర్టు చెప్పారు. మేము కోరింది నక్షాబాటను పునరుద్ధరింపజేయాలని. కానీ ఇక్కడ ఏడీ గారు మేము బండ్ల బాటను సవరణ చేయాలి, పునరుద్ధరింపజేయాలని చెప్పి వారు తప్పుడు సమాచారం కోర్టుకు నివేదించారు. కనుక ఇది రైతులందరూ కూడా గమనించాలి. ఇదిగో ఇక్కడ నేను చూపెట్టడం కూడా జరుగుతూ ఉంది. ఈ డేట్న 29/1/2024 రోజున నేను పెట్టుకున్నటువంటి ఆర్జీ ఇదే. ఏంటంటే లక్ష్మీదేవిపేట గ్రామం సర్వే నెంబర్లు 674, 76 సో అండ్ సో నుండి రామాంజాపురానికి వెళ్ళు ఒక గొలుసు అంటే 33 ఫీట్ల నక్షాబాటను పునరుద్ధరించాలని కోరుట గురించి అని చెప్పి మేము ఆర్జీ పెట్టుకుంటే ఏడీ గారు వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏం చెప్పాడు ఇక్కడ క్లియర్గా ఏడీ గారు హైకోర్టుకి నివేదించిన దాంట్లో ఇనిషియలీ అప్లికెంట్ సబ్మిటెడ్ అన్ అప్లికేషన్ టు ద తహసీల్దార్ వెంకటాపూర్ మండల్ ములుగు డిస్ట్రిక్ట్ ఆన్ 29/2024 అంటే రైతులందరూ 29/1/2024 రోజున ఎంఆర్ఓ గారికి ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు. ఏమని యాజ్ హ్యావ్ బీన్ అలెజ్డ్ బేస్డ్ ఆన్ ట్రోఫోగ్రాఫికల్ కార్డ్ ట్రాక్ మార్కింగ్ ఆన్ విలేజ్ మ్యాప్ అని. అంటే లేనటువంటి దాన్ని ఆ బండ్ల బాటను పునరుద్ధరింపజేయాలని చెప్పి ఒక ఆర్జీ పెట్టుకున్నారని చెప్పి ఏది హైకోర్టుకు వీరు చెప్పారు. మేము పెట్టుకున్నది కార్ ట్రాక్ను పునరుద్ధరింపజేయాలని కాదు, నక్షా బాటను పునరుద్ధరింపజేయాలని చెప్పి మేము పెట్టుకుంటే బండ్ల బాటను పునరుద్ధరింపజేయాలని చెప్పని ఒక తప్పుడు సమాచారాన్ని ఏడీ గారు హైకోర్టుకు నివేదించారు. మరి ఈ బండ్ల బాటకు నక్షా బాటకు ఉన్నటువంటి తేడా ఏమిటి అనేది మీరు ఒకసారి కనుక గమనించినట్లయితే మన లక్ష్మీదేవిపేట గ్రామ పటాన్ని కనుక మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. రైతు సోదరులు ఈ లక్ష్మీదేవిపేట గ్రామ నక్షాన్ని ఒకసారి పరిశీలించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ పటం యొక్క సూచిక ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఇందులో చాలా వివరంగా చెప్పారు. ఏంది సడక్, ఈ విధంగా 2 గీతలు ఇలా ఉంటాయి, దీన్ని సడక్ అని చెప్పి ఇందులో సూచించారు. ఈ మ్యాప్ లోపల ఈ సడక్ ఉంది. అదేవిధంగా బండ్లబాట అంటే ఇట్లా డాట్ 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 అని చెప్పి 2 వరుసలు పోతే అది బండ్ల డాట్. కాలుదారి అంటే డాట్ డాట్ సింగిల్ డాట్ డాట్ అని పోతే అది కాలుదారి. ఈ విధంగా అనేక రకాల సూచికల తేని ఈ లక్ష్మీదేవిపేట మ్యాపు రూపొందించడం జరిగింది. ఇక్కడ విషయం ఏమిటంటే ఏడీ ములుగు గారు తప్పుడు నివేదిక బండ్ల బాట ఈ డాట్ డాట్ బాటను తొలగించమని ఎంఆర్ఓ గారికి మేము పెట్టినట్టుగా తప్పుడు చెప్పారు. కానీ మేము పెట్టుకున్న లెటర్ ఏది నక్షా బాట, ఈ నక్షా బాటను పునరుద్ధరింపజేయాలని చెప్పారు. మరి ఈ నక్షా బాటకును బండ్ల బాటకు ఉన్నటువంటి ఇక్కడనే ఏడీ గారు మరి చాలా హుషారుగా మా రైతులందరినీ కూడా తప్పుదో పట్టిస్తూ హైకోర్టును కూడా తప్పుదో పట్టించారు. ఏమిటి అంటే కాంట్రాక్ట్ అంటే ఇది రూల్స్ అండర్ సెక్షన్ 26 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బౌండరీస్ యాక్ట్ 1923. ఇది ఏం చెప్పుతుంది అంటే నక్షా బాట అంటే ఏంటి, మరి బండ్ల బాట అంటే ఏంటి అనేది ఇందులో ఉంది. ఈ చట్టం ఏం చెప్తా ఉందంటే ఇక్కడ చూడండి, వేర్ ఏ కాంట్రాక్ట్ ఈజ్ ఇండికేట్ ఇన్ ఎనీ ఓల్డ్ డాక్యుమెంట్ ఆర్ రికార్డ్ ద మ్యాక్సిమం ఎక్స్టెంట్ ఆఫ్ 10 feet విడ్త్ షెల్ బి ఇండికేటెడ్ యాజ్ ఏ కార్ ట్రాక్ ఇన్ ద సర్వే రికార్డ్స్. అంటే కార్ ట్రాక్ అంటే సర్వే రికార్డ్స్ లోపల కార్ ట్రాక్ అంటే 10 feet.
నక్షాలో ఉన్నటువంటి బాటలన్నీ కూడా 10 ఫీట్లే అని చెప్పని ఈ జియో మనకు చెప్తా ఉన్నది. ఈ 10 ఫీట్ల కార్ ట్రాక్ బాటను తీసుకొచ్చి ఈ ఏడీ గారు 33 ఫీట్ల నక్షా బాటకు మరి ఆపాదించి ఈ బాటను సవరణ చేసినట్టుగా వారు చెప్పారు. ఈ నక్షా లోపల కొన్ని సవరణలు అనివార్యంగా చేయడం జరుగుద్ది. ఏవైనా ఏది నక్షా ప్రిపేర్ అయిన తర్వాత ఏమన్నా తప్పులో ఏమైనా సవరణ చేయాల్సి ఉంటే చేస్తారు. వాటి సంబంధించిన ఎండార్స్మెంట్స్ ఇందులోపల ఉంటాయి. ఇందులో ఈ ఎండార్స్మెంట్ ఇక్కడ కాంట్రాక్ట్ సంబంధించి ఏది ఇప్పుడు ఏడీ గారు చెప్పినటువంటి ఎండార్స్మెంట్ ఇక్కడ ఏముంది అంటే యాజ్ పర్ ఎండార్స్మెంట్ ఫైల్ నెంబర్ K2460/67 ద కరెక్షన్ హ్యాస్ బీన్ ఇన్కార్పొరేటెడ్ అండ్ క్లబ్బింగ్ ద కార్ ట్రాక్ ఏరియా ఈజ్ ఇన్ సర్వే నెంబర్ సో అండ్ సో. కార్ ట్రాక్ ఏరియాను మేము సవరణ చేయడం జరిగింది అని చెప్పి ఇందులో సవరణ ఉంది. నిజమే, ఈ కార్ ట్రాక్ మాకు సంబంధించిన మాది నక్షా బాట సవరణ చేసినట్టుగా ఈ మ్యాప్లో ఎక్కడా లేదు. ఈ 33 ఫీట్ల నక్షా బాటను ఈ 10 ఫీట్ల కార్ ట్రాక్ సవరణ తీసుకొచ్చి దీనికి ఆపాదిస్తూ ఇందులో బాట లేదు అని వారు గుడ్డిగా మాట్లాడడం జరిగింది. లక్ష్మీదేవిపేట లోపల రైతులందరి సమక్షం లోపల వారు ఆ విధంగా మాట్లాడడం జరిగింది. ఇదే విషయాన్ని మేము కోర్టు దృష్టికి కూడా తీసుకొని వెళ్ళాం. ఏడీ గారు లక్ష్మీదేవిపేట లోపల ఈ అంశం మీద గుడ్డిగా ఏ విధంగా మాట్లాడారో కూడా ఇక్కడ మీ ముందు ఒకసారి ఉంచదలుచుకున్నాం. ఒకసారి ఆయన అడిగేది ఏమంటాడు సార్, నక్షల బాట ఉన్నదా లేదా అదొకటి చెప్పేది కానీ ఆయన వాదన అంతే తప్ప లేదు, బాట లేదు. దానికి మేము ఎట్లా పెట్టి మరి ఎట్లా పెట్టించుకున్నాం? అట్లా మాకు బాట కావాలని మేము ఎట్లా పెట్టాలి? చూడు ఇప్పుడు అదే కదా, ఇప్పుడు బాట ఉందా సర్వేకి వచ్చింది మాకు బాట చేయాలప్పుడు మేము పెట్టాం కదా. మిత్రులారా, మీరు ఈ విధంగా ఏడీ ములుగ్ గారు రైతుల సమక్షం లోపల గుడ్డిగా బేస్లెస్గా మాట్లాడినటువంటి మాటలు. ఒక అధికారికి సంబంధిత అంశం మీద స్పష్టమైన అవగాహన ఉండాలి. రైతులుగా వీరు నక్షాబాటకు బండ్లబాటకు తేడా ఏమిటో ఆధారాలతో సహా చూపెట్టడం జరుగుతుంది. ఇది నక్షాబాటకు సంబంధించినటువంటి ఆధారాన్ని మీ ముందు చూపుతూ చెప్పాను. ఇకపోతే నక్షాబాట ఇక్కడ మీరు ఒకసారి గమనించండి ఈ విషయాన్ని. ఇది మన లక్ష్మీదేవిపేట గ్రామం యొక్క టీపన్. మన 33 ఫీట్ల బాటకు ఇరువైపులా ఉన్నటువంటి టీపన్స్ ఇవి. ఈ 623, 615, ఇది 615 సర్వే నెంబర్, ఇది 623 సర్వే నెంబర్. ఈ రెండింటి మధ్య నుంచి ఇలా ఒక బాట పోతూ ఉంది. ఇక్కడ రాసి ఉంది క్లియర్గా గొలుసు బాట అని. ఇక్కడ గొలుసు బాట అని చెప్పని తెలుగు లోపల స్పష్టంగా రాసి ఉంది. ఈ విధంగా ఇంకొక కూడా ఇదే నక్షాకు ఇంకో టీపన్ కూడా మనం తీసి చూసినట్లయితే ఇది 617 సర్వే నెంబర్. ఈ 617కు ఇటుకు ఇది ఇటు ఈ రెండింటి మధ్య నుంచి కూడా ఒక బాట ఉంది. ఇక్కడ కూడా చాలా స్పష్టంగా ఒక గొలుసు బాట ఉంది. ఈ విధంగా ఈ రైతులందరి ప్రయోజనాలకు ఉపయోగపడేటువంటి ఈ నక్షా బాటను ఏడీ గారు బాధ్యుడై ఉండి హైకోర్టు ఆదేశిస్తే వచ్చి ఆయన ఎలగబెట్టినటువంటి విషయం ఏమిటంటే ఈ విధంగా తప్పుగా ఇక్కడ బండ్లబాట సవరణ చేయబడ్డది అని చెప్పి ఇచ్చారు. దీని మీద మేము చీఫ్ సెక్రటరీ ఆఫ్ హైదరాబాద్ గారికి కూడా మేము నివేదించడం జరిగింది. దాని మీద ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు పురోగతి లేదు. మేము దీన్ని మళ్ళీ హైకోర్టు దృష్టికి తీసుకువెళ్ళి మేము అక్కడ చెప్పడం జరిగింది. మా హైకోర్టు లోపల మా రిట్ను మళ్ళీ రీరిట్ స్వీకరించడం జరిగింది. అది మరి పరిష్కారం కావడానికి కోర్టు పరిధి లోపల ఆలస్యం జరుగుతూ ఉన్నది. కనుక రైతులకు నేను మనవి చేసుకుంటున్నటువంటి విషయం ఏమిటంటే ఈ విధంగా అధికారులు మన లోపల చైతన్యం లేకుంటే, సంఘటితం లేకుంటే, మన లోపల ఉన్నటువంటి అవగాహన లేమిని వాళ్ళు ఏ విధంగా ఆసరాగా చేసుకొని పరుస్తూ ఉన్నారో మనం అందరం కూడా గమనించాలి. ఇక్కడ జరిగినటువంటి లోపం ఏంటంటే నక్షాబాటను ఈ బండ్లబాటను తీసుకొచ్చి నక్షాబాటకు పెట్టి బాట లేదని చెప్పి గుడ్డిగా మాట్లాడినటువంటి ఏడీ గారి యొక్క విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. మరి మీరందరూ కూడా దీని మీద అవగాహన అవేర్నెస్ తెచ్చుకొని మరి మళ్ళీ తర్వాతి కార్యక్రమం లోపల మనం అందరం కలిసికట్టుగా న్యాయ పోరాటం చేస్తూ మన బాటను
పునరుద్ధరింపజేసుకునేటువంటి ప్రయత్నం లోపల మనం అందరం కృతకృత్యం కావాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. నమస్కారం. సో చూశారు కదండి, అధికారులు ఎలా బురడి కొట్టించారో, హైకోర్టుని సైతం బురడి కొట్టించి పడేశాడు. ఇది మన అధికారుల నిర్వాకం. 33 ఫీట్ల సర్కార్ వారి బాటని 10 ఫీట్ల బండపాటగా తేల్చేసి ఇక్కడి నుంచి బాట లేదని చెప్పడం జరిగింది. దీనికి రైతులు టిట్ ఫర్ టెట్ ఇస్తూ మళ్ళీ కోర్టుని సంప్రదించడం జరిగింది. వాళ్ళ న్యాయ పోరాటాన్ని ఎదుర్కోవడం జరిగింది. సో వీళ్ళ దారి వీళ్ళకి దక్కాలని కోరుకుందాం. అదేవిధంగా ఈ పెద్ద మనిషి చేసే కృషి కూడా సక్సెస్ఫుల్గా అవ్వాలని, తను కూడా 8 గుంటల ఆ దారి కోసం దానం చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇతనే కాదు, ఇంకొక అతను కూడా 18 గుంటల జాగాని దానం చేయడానికి రెడీగా ఉన్నాడు. సో ఈ రైతుల స్ఫూర్తిని మనం కూడా తీసుకొని మనకే కనుక ఇలాంటి సమస్యలు వస్తే వీళ్ళలాగే పోరాడదాం. వీళ్ళలాగానే మనకు తెలియకపోతే అవగాహన తెచ్చుకొని పోరాడతాం. మన భూములు కావచ్చు, మన బాటలు కావచ్చు, మనం సాధించుకుందాం. అంతెందుకండి, సీరియస్గా చెప్పాలంటే నాకు సంబంధించిన జాగలో కూడా మీకు దారి లేదని చెప్పి మొత్తం క్లీన్ చేసేయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే మేము కూడా ఆ బాట వైపు అట్లీస్ట్ ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరం వెళ్ళడం జరగలేదు. ఎందుకంటే మేము ఇక్కడ హైదరాబాద్లో ఉంటాం, మా భూమి అక్కడుంది. వెంటనే బాట మొత్తం క్లియర్ చేసి పడేశారు. ఇప్పుడు ఆ పొలంలోకి వెళ్ళడానికి మాకు బాట లేదు. ఇలాంటి సమస్యలు ఎన్నో తెలంగాణలో కాదు, ఆంధ్రాలో కాదు, అసలు ఇండియా మొత్తంలో చాలా ఉన్నాయి. సో వీళ్ళని ఆదర్శంగా తీసుకుంటే మన బాటల్ని మళ్ళీ మనం పొందొచ్చు. మనం కబ్జా కోర్ల నుంచి మనం రక్షించుకోవచ్చు. సో హ్యాట్స్ ఆఫ్ టు లక్ష్మీదేవిపేట రైతులకి, అదేవిధంగా ఈ పెద్ద మనిషికి థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళ ఆశ నెరవేరాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. నేను మీ భాస్కర్.